హాయ్ ఫ్రెండ్స్, అనియంత్రిత మనసు 3 పార్ట్ 3 గురించి మీకు చెప్తాను. ఫైనల్ పార్ట్స్ ఫ్రెండ్స్. ఏం టెన్షన్ పడకండి, ఎన్ని పార్ట్లు ఈ యొక్క అనియంత్రిత మనసు పైన ఉంటాయని. ఎందుకంటే ఈ ఒక్కటి మీరు సాధ్యం చేసుకుంటే ఆల్మోస్ట్ సాధ్యం చేసుకుంటే అయితే ఒకటి ఫ్రెండ్స్, మీ మనసుని మీరు ఏదైనా విషయంపై కేంద్రీకరించాలంటే మొదటగా ఏం చేస్తారంటే బుద్ధి యొక్క విచక్షణ శక్తితో మనం బలవంతంగా అంటే మనసుని ప్రాపంచికత్వం నుంచి వేరు చేయాలి. బలవంతంగా దీనికి శ్రమ అవసరం. ఏం లేదు ఫ్రెండ్స్, ఒక పని మనసు అటు పోయిందనుకోండి, మళ్ళీ బలవంతంగా దానికి కేంద్రీకరించడం చేయాలి. మళ్ళీ పోతే మళ్ళీ బలవంతంగా చేయాలి. అట్లా మీరు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. తద్వారా మీకు అది కంట్రోల్లోకి వస్తుంది. అది ఇక్కడ మనం మెయిన్ ఏంటంటే లక్ష్యం ఏర్పరచుకోవాలి ఫ్రెండ్స్. ఒక లక్ష్యం ఏర్పరచుకొని దానికి పొందే క్రమంలో మన మనసుని నియంత్రించుకోవాలి. తద్వారా మీకు మనసు అనేది ఈజీగా మీ కంట్రోల్లోకి వస్తుంది. అయితే ఇప్పుడు మన మనసు మన కంట్రోల్ రావడానికి మనం కొంచెం శ్రమ చేస్తాం. శ్రమ మీన్స్ ఇటువైపు తీసుకొస్తాం ఒత్తిడి కూడా అవుతాం. కాబట్టి ఇది ప్రాసెస్. అయితే ఇంకా ఈజీగా చెప్పాలంటే మనసు ప్రపంచంలో తిరుగుతుంటుంది. మీరు ఆలోచించినప్పుడు దానికి శ్రమ అవసరం లేదు, దానికి అది ఈజీగా వెళ్ళిపోతుంది. ఇది థర్డ్ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే మనసు అనేది అచంచలమైంది, అది వెళ్ళిపోతూనే ఉంటుంది. దానిని కంట్రోల్ చేయాలంటే మీరు ఏం చేస్తారంటే నిరంతరం శ్రమించాలి. అట్లా తద్వారా కంట్రోల్ చేయవచ్చు, లేకపోతే కంట్రోల్ కావాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే మీరు ఏదైనా పని చేసినప్పుడు మనసు అనియంత్రితలోకి వెళ్ళిపోతుంది అనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? దాన్నే ఆలోచిస్తూ ఊకుంటారు, థింక్ చేసుకుంటూ తిరుగుతుంటారు, ఒత్తిడిగా అవుతుంది. అలా కాకుండా కొంచెం ఆగు, నేను ఆపాలి. తద్వారా ఏమవుతుందంటే అలా అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత ఆగిన తర్వాత చివరికి ఒక దగ్గరికి వస్తుంది. తద్వారా మీకు ఒక ఎనర్జీ వస్తుంది. ఈ ఎనర్జీ ద్వారా మీరు దేనైనా సాధించగలుగుతారు. ఈ ఎనర్జీ కోసం మన మనసుని కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే కష్టం ఫ్రెండ్స్. అది ముఖ్యమైనది. ఇలా క్రమక్రమంగా మనసుని ఒక లక్ష్యంపై అనుసంధానం పెరగడం మొదలవుతుంది. అదే సమయంలో ప్రపంచం మీద వైరాగ్యం కూడా పెరుగుతుంది. ఇది జరిగే క్రమంలో ధ్యానం చేయడం ఇంకా సులువవుతుంది. ధ్యానం మీన్స్ లక్ష్యం మీన్స్ మీరు చేస్తున్న పని. ఈ విధంగా ప్రారంభంలో మన మనసుని క్రమశిక్షణలోకి తెచ్చే పోరాటానికి సిద్ధం. తద్వారా ఇలా మనం శ్రమ చేసినప్పుడు మీరు 100% మీ మనసుని మీ నియంత్రణలోకి తెచ్చుకోగలరు. మీ మనసుని మీ నియంత్రణలోకి 100% తెచ్చుకున్నప్పుడు మీకు పాజిటివ్ ఎనర్జీ బిల్డ్ అయ్యి మీ మనసు మీ కంట్రోల్కి వస్తుంది. దానికి ఏం లేదు, అది మనసు ఎటు పోయినా మీరు తిరిగి ఈ కేంద్రం దగ్గరికి తీసుకురావాలి. ఈ కేంద్రం దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఎటు పోయినా మనం తిరిగి తీసుకొచ్చడం మన పని. ఆ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్.